కొంచెం వంగు, ఇంకొంచెం వంగు. చాలే, ఇంకా కాస్త వంగితే వెన్నుపూస విరిగిపోతుంది. ఏం విరగదు, కొంచెం వంగు, కొంచెం. ఇప్పుడు గట్టిగా పీల్చు, వేడెళ్ళి నశాలానికి తగలాలి. అలా పీల్చు, ఇంకొకసారి గట్టిగా. అది అమ్మయ్యా, వారం రోజులు రొంపని ఒక్క క్షణంలో వదిలించే. నువ్వెవరే? లచ్చి డార్లింగ్, భద్ర అని నా క్లాస్మేట్. ఇక్కడ చదువుకోవడానికి నేనే తీసుకొచ్చాను. ఇక్కడ ఈ పల్లెటూరులోనా? అవునే, విలేజ్ లో ఉలవల అని అదో కోర్సులే. విలేజ్ లో గులగుల అదేం కోర్సురా? అది దాని గురించి ముందు ముందు డీటెయిల్ గా మాట్లాడుకుందాం గానీ ముందు ఇంటికొచ్చిన గెస్ట్ ని పట్టించుకునేది ఉందా లేదా? మతి మన్ను మర్చిపోయాను. సుబ్బులు, కాఫీ బట్రా. కాఫీలు టీలో వద్దు. మరి నువ్వు సున్నుండలు బాగా చేస్తావు కదా, అవి కావాలి. నేను సున్నుండలు చేస్తానని నీకెలా తెలుసు? సుబ్బులు, అమ్మా, ఆ మాత్రం దానికి సుబ్బులు ఎందుకు? నేనే తెచ్చుకుంటానులే. అవి ఎక్కడున్నాయో నీకేం తెలుసే? కిచెన్ లో అటక పైన స్టీల్ డబ్బాలో ఉంటాయి. ఆ మాత్రం మాకు తెలుసు. డౌటే లేదు, ఖచ్చితంగా యువత దొంగే. వస్తే దొంగదానా, అయిపోయావే నా చేతిలో. ఏమైందిరా? ఏంది అట్టర్సా? దయ్యమన్నా? ఏంది ఎట్టబడ్డాడు? ఒరే ఎలమందా, లేయిరా, లే. ఒరే, ఆ అమ్మాయి దొంగ దయ్యమో కాదురా. ఆ రోజు కాలేజీలో మనోడి మీద మాయ మాటలు చెప్పి సున్నెడలు కాజేసిండ్లా ఆ పిల్ల. నువ్వే అనవసరంగా ఆ పిల్లని చూసి పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయావు. నేను కళ్ళు తిరిగి పడిపోయింది ఈ అమ్మాయిని చూసి కాదన్నా. పాప అర్థమైంది, ఆపు. అమ్మా, ఈ పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళి సంగతి నేను చూసుకుంటా. కంగారు పట్టుగా రెడీ అవుతుంటే అంటే ఏంట్రా ఇది? జాగింగ్. నువ్వు ఎలాగ వచ్చేస్తావు జాగింగ్ కి? మరి ఇంకెలా వస్తారు బాబు? ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే, ఎముకలు పెళ్ళ పెళ్ళ ఇరిగిపోతాయి. రసమాత్గా ఏం అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి? అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేద్దామని. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రా డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? తెలుసు తెలుసు, మన ఊర్లో డెకోరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. పద పద. హాయ్ గర్ల్స్. వెళ్దామా? పర్లేదు వెళ్ళు. వద్దు బాబు, ఏళ్ళ చాలు. ఈడెవడరా ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా? సునీల్. హాయ్ ఆతి మేరీ సాతి. యారా పందిలా తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రా, వదిలేవచ్చు కదా. నీకు తెలియదు ఉండరా. నైస్ మీటింగ్ యూ. ఒరే, నీకు విషయం తెలుసా? నిన్ను సకానికి కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాల కింద సరిపోతావు. నీకు ఈ ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాటిలో రొప్పం తీసుకుని సైడ్స్ చెక్ చేసుకో. ఒక మాదిరిగా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్. నేను శ్రీహరికోట రాకెట్ సెంటర్ లో 5 years వర్క్ చేశాను. నువ్వు ఇక డెకాట్లో తయారక్కర్లేదు, రోజు ఇలాగే జాగింగ్ వెళ్ళిపోవచ్చు. అవును రే, నీ జాబ్ అని కొంచెం డిస్లొకేట్ అయినట్లేదు? Sir, the doctor will be here any moment. ఏమోరా.
Hey, don't worry. I'm a specialist doctor. I'm not an enemy. Just a friend for you. Nurse, bring him in. Yes, doctor. ఇంకోటి ఆర్డర్ దగ్గర తీసుకెళ్ళరా. ఈసారి కొడితే మా ఇంట్లో భోజనాలు ఎట్టేస్తారా? ఏంటి జైల్లోకి వెళ్ళిపోతే ఏమైనా వచ్చిందా? ఏంటి సౌండ్? నా ఉద్యోగం ఉడుతుంది ఆయన. ఇప్పుడెవడో నిజంగా వెళ్ళిపోయేట్లాగా ఉన్నాడే. లేరా అరే లేరా? ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్ట పగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవడా లేపడానికి? ఇల్లా నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? లేరా డాడీ, తమ్ముడు, అన్నా, బాబు, ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. వాచ్మెన్ వాచ్మ్యాన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం. అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పేరోల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా లే, మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. కట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు బయట సేఫ్టీ లేదు, ఎక్కడ చూసినా జాగ్రత్త. ఏంట్రా అందరూ స్విచ్ చేసిన ఫ్యాన్ అలా దొరుకుతున్నారు? అసలు మీ కళ్ళబడి పోసాడ్రా? మీకోసం సూపర్ ఫుడ్ రెడీ చేస్తున్నాను, అది తినకుండా పడిపోయేలా ఉన్నారే. తింటాం, ఖచ్చితంగా తింటాం. అంటే తినేంత వరకు పడుకో. విజయ్ ఏంట్రా అసలు వీళ్ళంతా ఎలబోడగలలాగా ఉన్నారే? సారీ అనయ్య, విలేజ్ కి వెళ్ళాలి కానీ అందరూ కకృతి పడ్డారు, అందుకే పాడారు. నువ్వైనా స్టడీగా ఉండి ఫుల్ గా తిను. చికెన్ పలావ్.